మనం ఈ పబ్లిక్ డొమైన్ లో పెట్టిన తర్వాత చాలా మంది ఇంటలెక్చువల్స్ నాతో మాట్లాడినప్పుడు డైరెక్ట్ గా అది సునీల్ గారికి వారి కమిటీకి అటాచ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ వాళ్ళ మదరట దాన్ని తయారు చేసి ఒక డ్రాఫ్ట్ నాకు ఇచ్చాడు నిన్న. అంటే వాళ్ళ ఓపెన్ షేర్ చేసుకోవచ్చు ఈ ప్రభుత్వంతో. మన అభిప్రాయాన్ని కూడా ఏదైనా ఉపయోగపడితే ఈ సామాన్య ప్రజలకి మంచి జరుగుద్ది అనే రకంగా, అంటే నాకెందుకులే ఆ చట్టంతో నాకు వచ్చే లాభేంట్లని అనే రకంగా అందరూ ఉండరు. తప్పకుండా అటువంటి మిత్రులు, ఒక సామాన్య కార్యకర్త కూడా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయ్ అంటే వాళ్ళ మదర్, ఆ మదర్ తయారు చేసిన డ్రాఫ్ట్ ని తీసుకొచ్చి నిన్న నాకు హ్యాండ్ ఓవర్ చేసిపోయారు. అంటే వాళ్ళలో ఉన్న స్పిరిట్, వాళ్ళు ఇచ్చే సూచనలు తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, మాటలతో కాకుండా రేపు మన చట్టం వచ్చిన తర్వాత అందరూ ముక్కు మీద వేలేసుకునే విధంగా మన చట్టాన్ని మన అందరి సమక్షంలో మన అందరి సూచనల్ని రంగరించి ఆ చట్టాన్ని తయారు చేసుకోబోతున్నాం. తప్పకుండా అది ఈ దేశానికి ఒక మోడల్ చట్టం కావాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం.